టీ20 ప్రపంచ కప్ కు ఎక్కువ సమయం లేదు. జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే ఇందుకోసం భారత జట్టును మరో 4-5 రోజుల్లో ప్రకటించొచ్చని తెలుస్తుంది. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో దాదాపు టీమిండియా బ్యాట్స్మెన్లంతా బాగానే రాణిస్తున్నారు. కానీ బౌలర్ల ఫామ్ మాత్రం సమస్యను పెంచింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు టీ20 ప్రపంచ కప్ లో ముగ్గురు ప్రధాన ఫాస్ట్ బౌలర్లుగా కనిపించనున్నారు. అయితే బుమ్రా మినహా మిగతా ఇద్దరు ఈ ఐపీఎల్ సీజన్ లో వారి ప్రదర్శన అస్సలు బాగోలేదు. ఇప్పుడు ఆ ముగ్గురు బౌలర్ల గణాంకాల గురించి తెలుసుకుందాం. మహమ్మద్ సిరాజ్. ఈ సీజన్ లో మహమ్మద్ సిరాజ్ అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన అతను 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అతను 10.34 ఎకనామీ రేటుతో పరుగులిచ్చాడు. అతని బౌలింగ్ చూస్తుంటే రిధమ్ లో ఉన్నట్లు అసలు కనిపించలేదు. ఈ సీజన్ లో అతను లైన్ అండ్ లెంత్ 2 పేలవంగా ఉన్నాయి. దీంతో అతని ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది. ఇక హర్షదీప్ సింగ్ గణాంకాలు గమనిస్తే ఇతను పంజాబ్ కింగ్స్ ఆడుతూ 8 మ్యాచ్ల్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. ఇదే సమయంలో అతను 9.40 ఎకనామీ రేటుతో పరుగులిచ్చాడు. ఇది ఏ విషయంలోనూ మంచిది కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ప్రధాన బౌలర్లు హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్లు ఫామ్ లో లేనప్పుడు టీమిండియా ఆందోళన చెందడం సహజమే. అయితే బుమ్రా ప్రదర్శన ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో అత్యధికంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఎకనామీ 6.37 గా ఉంది. ఈ ఇద్దరితో పోలిస్తే బుమ్రా ఒక్కడే మంచి లయతో కనిపిస్తున్నాడు. అయితే టీమిండియా జస్ప్రీత్ బుమ్రా పై మాత్రమే ఆధారపడదు. మిగిలిన ఇద్దరు బౌలర్లు కూడా తమ ఫామ్ ను తిరిగి పొందవలసి ఉంటుంది. మరి ఇద్దరు టీ20 స్క్వాడ్ కి ఎంపికైతే పరిస్థితి ఏంటి? వీరి ఫామ్ స్వదేశంలోనే ఇలా ఉంటే వెస్టిండీస్, అమెరికాలలో అక్కడ పిచ్చులపై ఎలా రాణిస్తారనేది ఇప్పుడు అందరిలోనూ భయాందోళన కలిగిస్తుంది.